టికెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎంపీ ఒకటి, ఎమ్మెల్యే ఒకటి. ఎమ్మెల్యే నాకు, పార్థసారథి గారికి ఎంపీ ఇచ్చారు. మరి వన్నంపల్లి ఏకముంగడుగా అందరూ ఏకమై ఇద్దరికి ఓట్లేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది బాబు ప్లీజ్ నాకు డిస్టర్బెన్స్ నేను మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందా లేదా చెప్పండి. ఎవరికి ఉంది ఓటు అడిగే హక్కు? కియా తీసుకొచ్చింది ఎవరు? ఈ రోడ్లు వేసింది ఎవరు? ఆ లైట్లు వేసింది ఎవరు? తాగడానికి నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఈ రోజు ఉపాధి చూపించింది ఎవరు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా ఒక పక్క యువతకు, రైతులకు, మహిళలకు సాధికారత చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈ 5 ఏళ్లలో 5 సంవత్సరాల్లో నా బీసీలు, నా ఎస్సీలు, నా పొడుగు పడిగిన వర్గాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మీకేమైనా చేశాడా? ఏమైనా చేశాడా? మంచినీళ్ళన్నా ఇచ్చాడా? చేశాడమ్మా, చేశాడు. గ్యాస్ రేట్లు పెంచేశాడు, కరెంటు బిల్లులు పెంచేశాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిచ్చాడు, నిరుద్యోగ వృత్తి తీసేశాడు, దళితులను, బడుగు బడిగిన వర్గాలని, వాళ్లకున్న పథకాలని తీసేసిన జగన్మోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు పెంచేశాడు. దోచుకున్నాడు, దాచుకున్నాడే తప్ప ఈ రాష్ట్రానికి ఏ ఒక్క పైసా ఉపాధి కూడా చూపించలేని అసమర్థుడు ఆ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ అభివృద్ధి చేసింది మనం. ఈ 5 ఏళ్లలో వెళ్ళండి మీరందరూ, మీరే సైతం అనుకోండి, మీరే పార్థసారథి అనుకోండి, వెళ్ళండి వైసీపీ కోటేసిన వాళ్ళని కూడా అడగండి, ఏం చేశారయ్యా మీరు 5 ఏళ్లలో? మేము చేశాము, మళ్ళీ ఇంకా మిగతాది కూడా మా తెలుగుదేశం ప్రభుత్వం పార్థసారథి సవితమ్మే చేస్తారని చెప్పి మా అందరి తరఫున మీరే హామీ ఇచ్చి ఓటు అడగండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కొత్తగా ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నాయకులు శాంతమ్మ అంటే మీరు చూసినారా? బళ్ళారి శాంతమ్మ చూసినారా? మరి వైసీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా లోకల్లో లేనట్లే కదా. మన పార్థసారథిని చూసారా? తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిని పక్కా లోకల్. మరి కొత్తగా శంకరనారాయణ వచ్చినాడు, బంధువులాగా వచ్చాడు, బంధువులా వెళ్ళిపోయాడు. మళ్ళా ఇంకో బంధువు వచ్చింది మనకి వీరాపురానికి. అప్పుడప్పుడు పక్షులు వస్తూ ఉంటాయి, గుర్తుంటాయి కదా, వీరాపురం, లేపాక్షి దగ్గర వీరాపురం. ఇప్పుడు మళ్ళా ఇంకో పక్షి వచ్చింది మనకి. ఇంకో పక్షి ఎవరో తెలుసా? చెప్పండి ఎవరో? ఉషా పక్షి, ఉషశ్రీ పక్షి అనాలా, విషం పక్షి దుర్కో. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, చుట్టపులాగా చూస్తారు, ఏదైనా సద్దో బద్దో మిగిలింటే కట్టుకొని పోతానని వచ్చింది. కాబట్టి ఈ సవితమ్మ ఎవరో తెలుసా మీకు? పక్క లోకల్. ఇక్కడ పెనుగొండలో సవితమ్మ ఉంటుంది, పార్థసారథి ఎంపీగా హిందూపూర్లో ఉంటారు. కాబట్టి మీకు ఎల్లవేళలా మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఎంపీగా గెలిపించుకోవాలి, ఎమ్మెల్యేగా మీరు మీ సవితమ్మని గెలిపించుకోవాలి. ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరం నాశనం అయిపోయాం. ఏం మిగిలింది అంటే అందరిని ఎత్తిన అప్పు మిగిలింది. అందరిని ఎత్తిన ఏం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు పెట్టాడు. ఆ అప్పు కట్టలేక ఈ రోజు మనం ఎంత ఇబ్బంది పడాలో అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సంపద సృష్టించడం తెలుసు, ఉపాధి చూపించడం తెలుసు, రాజధాని పూర్తి చేసేయడం తెలుసు, అమరావతి పూర్తి చేయడం తెలుసు, పోలవరం పూర్తి చేయడం తెలుసు, ఫ్యాక్టరీలు తేవడం తెలుసు, ఉపాధి సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే తెలుసు. అందుకే ప్రజలు ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడే మన కళాకారులందరూ చెప్పింటారు సూపర్ 6 పథకాలు. ఇది ప్రతి ఇంటికి చేరారా? ఏమా సూపర్ 6 చెప్పారా? బాగా చెప్పారా? వీళ్ళు ఎన్ని మార్కులు ఇద్దాం? కళాకారులకు ఎన్ని మార్కులు ఇద్దాం? 100కు 100. ఓకే, పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మీరు కూడా మా ప్రజలు బాగా స్పందించారు. మీ కళాకారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. బాగా చెప్పారు కదా వీళ్ళు, చాలా థ్యాంక్ యూ అమ్మా. కాబట్టి ఈ సూపర్ 6 పథకాలు మీరు అందరూ చర్చించుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని తెలియజేసుకుంటూ ఇట్లు మీ సవితమ్మ, పక్కా లోకల్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.